ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా నడుస్తున్నటువంటి అక్రమ మైనింగ్లపై కలెక్టరేట్ నిరసన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి సమస్యలు వివరించడం కూడా జరిగింది. ఏజెన్సీ ప్రాంతం అంటే ఆదివాసుల రక్షిత భూభాగం. ఈ ప్రాంతంలో బినామీ పేర్లతోటి నాన్ ట్రైబల్స్ కోట్ల రూపాయలు దండుకోవటం కోసం అక్రమ మైనింగ్లు చేస్తున్నారు. ఈరోజు చూసినట్లయితే కొయ్యూరు మండలంలోని బకలూరు పంచాయతీలో చూసినట్లయితే అక్రమ రంగురాల మైనింగ్ కొనసాగుతుంది. అక్కడ పార్టీలు కానీ అధికారులు కానీ స్థానికంగా ఉన్న అధికారులు కుమ్మక్కైపోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రజలందరూ ముక్త ఖండంతో వ్యతిరేకిస్తున్నా కానీ మరి అధికారులకు ఏం పట్టనట్టు ఉంటాం దారుణమైన విషయం. ఈ విషయం మీద కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటామన్నారు. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే తదుపరి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గంలో రంపచోడవరం మండలం నరసాపురం గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే 2 నల్లరాయి క్వారీలు ఉన్నాయో ఆ క్వారీలు బాంబ్ బ్లాస్టింగ్ చేయటం వలన విచ్చలవిడిగా బాంబ్ బ్లాస్టింగ్ చేయటం వలన నల్లరాయి క్వారీలు వలన అక్కడ ఇల్లు పగిలిపోతున్నాయి, పంట పొలాలు నాశనం అవుతున్నాయని గత 8 నెలల నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా పక్కనున్న దిరిసలపల్లి గ్రామంలో కూడా వాళ్ళు మాకు కూడా అన్యాయం జరుగుతుందని పోరాటం చేస్తే అక్కడ ఉన్న మైనింగ్ మాఫియా కొంతమంది గ్రామస్తులు రెచ్చగొట్టి వాళ్ళకి మందు ప్యాకెట్లు పంచి డబ్బులు పంచి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడులు చేసి గ్రామ బహిష్కరణ చేశారు. ఈ గ్రామ బహిష్కరణ విషయంలో పోలీసులు స్థానికంగా ఉన్న అధికారులు 2 నాలుకల ధోరణి పాటిస్తూ ఎటువంటి గ్రామ బహిష్కరణ జరగలేదని చెప్పేసి ఆ కుటుంబానికి అన్యాయం చేశారు. అదేవిధంగా ఎప్పుడైతే 17వ తారీఖు పిఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చామో అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. మళ్ళీ 19వ తారీఖు గ్రామ బహిష్కరణ చేసినప్పుడు పోలీసు వారు చర్యలు తీసుకుని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. 24వ తారీఖు నాడు విచారణ పేరుతో వచ్చినటువంటి రంపచోడవరం ఎంఆర్ఓ మైనింగ్ ఏడి పాడేరు వారు వచ్చి ఆదివాసులు రెచ్చగొట్టి మీరు కొట్టుకోండి అంటూ వాళ్ళు తాగున్న వాళ్ళని రెచ్చగొట్టి దాడులు చేయించడం జరిగింది. ఇది చాలా హేయమైన చర్య. దీని మీద రంపచోడవరం ఏఎస్పీ గారు, అదేవిధంగా సిఐ గారు, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా మైనింగ్ ఏడి తప్పుడు నివేదికలు ఇస్తున్నారు జిల్లా కలెక్టర్కి. అక్కడ ఎటువంటి సోషల్ బైకట్ జరగలేదంటున్నారు, ఎటువంటి సమస్య లేదంటున్నారు, అన్ని అనుమతులు ఉన్నాయంటారు. అనుమతులు ఉంటే ఎవరికి కావాలండి? అనుమతులు ఉన్నాయని కానీ చెప్పేసి ఒక బండితో ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేస్తే కేసు ఉండదా? అనుమతులు ఉన్నాయని చెప్పేసి ఎవరిని ఏది పడితే చేసేస్తారా? ఈరోజు ప్రజలకు హాని జరుగుతుంది. ఆ క్వారీ వల్ల వాళ్ళకి న్యాయం చేయడాన్ని అడగటం తప్ప, బాధితులు రిప్రజెంటేషన్ ఇవ్వడం తప్ప ఎంతకాలం ఇలా మైనింగ్ మాఫియా రెచ్చిపోద్ది? వీటన్నిటికీ సమరగీతం పాడే రోజులు వచ్చాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు దీని మీద సరైన దృష్టి తీసుకోవాలి. న్యాయం ఎవరికైనా అన్యాయం జరగకపోతే వదిలేసేయండి. అన్యాయం జరిగిందని బాధితులు ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళకేం మీరు న్యాయం చేస్తున్నారని అడుగుతున్నా. ఇది ఇప్పటిది కాదు, ఢిల్లీ NCST నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్లో కూడా ఈ కేసు ఉంది. ఇక్కడ ఉన్నతాధికారులు కూడా కొంతమంది నాటకాలు ఆడుతున్నారు, 2 వైపులా అడుగులు వేస్తున్నారు. బాధితులు ఇలా వచ్చినప్పుడు మీకు అన్ని చేస్తామని చెప్పేసి ఒకలాగా మాట్లాడుతున్నారు, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత మరొకలాగా మాట్లాడుతున్నారు. జిల్లా కలెక్టర్ గారు సరైన దృష్టి వహిస్తే ఖచ్చితంగా దీనికి న్యాయం జరుగుతుందని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో దీనిపై మేము ఇక హైకోర్టులోనో తర్వాత ఇక న్యాయపరమైనటువంటి ఉద్యమానికి ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై ఆదివాసీ! మైనింగ్లు వెంటనే అధికారుల తప్పుడు నివేదికలు జై ఆదివాసీ! ఆదివాసుల ఐక్యత!